గతంలో జరిగిన తన కుటుంబం కిడ్నాప్ కేసులో పునః విచారణ చేస్తే అభ్యంతరం లేదు అని చెప్పారు విశాఖ మాజీ ఎంపీ ఎంబీవి. రౌడీ షీటర్ హేమంత్తో తనకు సంబంధం లేదు అని చెప్పారు. అతనికి ఆస్తులు, కార్లు ఇచ్చామనడంలో కూడా వాస్తవం లేదన్నారు. హేమంత్తో తనకు సంబంధాలున్నాయని నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటూ సవాల్ చేశారు ఎంబీవి. డబ్బుల కోసమే తన కుటుంబాన్ని హేమంత్ కిడ్నాప్ చేశాడని, హయగ్రీవా ప్రాజెక్ట్ వ్యవహారంలో కూడా తనకు సంబంధం లేదని చెప్పారు మాజీ ఎంపీ ఎంబీవి సత్యనారాయణ. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్న ఎంబీవి అన్ని విషయాలు కోర్టులో తేల్తాయన్నారు. విశాఖలో గల్లీ గల్లీలో తాము కట్టిన అపార్ట్మెంట్స్ కనిపిస్తాయని, కన్స్ట్రక్షన్స్ ఇండస్ట్రీకి ఒక రూపం ఇచ్చి ఎంతో మందికి జీవనోపాధి కల్పించామని చెప్పారాయన. అయితే రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. వాళ్ళు ఏమి చెయ్యబోతా ఉన్నారు, ఏమి హామీలు ఇచ్చారు, ఏమి చేస్తారో వదిలేసి పక్కన పెట్టేసి చేసిన తప్పుల్ని ఎత్తి చూపించాలనే కార్యక్రమం నడుస్తూ ఉంది. సరే, ఇన్ని రోజులు అదంతా రాజకీయం, దానికోసం నేను మాట్లాడదలుచుకోను. నేను కేసు రీఓపెన్ చేసి పూర్తిగా ఎంక్వైరీ చేసి దాంట్లో నేరస్తులు ఎవరున్నారో, ఎవరైతే నేరం చేశారో ఒక్కసారి మళ్ళీ చూడమని చెప్తున్నాను. నేను ఇందులో దాసేది నేను వద్దని అనట్లేదు కదమ్మా. నన్ను లాగడమే కాకుండా నా కుటుంబాన్ని, నా భార్య 48 గంటల శిక్ష అనిపించింది అక్కడ. నా కొడుకు 48 గంటలు చేతులు మొహాలు కట్ అయిపోయినాయి. జీవి గారిని వీపు మీద కొట్టారు, బ్యాట్తో విపరీతంగా శిక్షించారు. దానికోసం ఎవరు అయ్యో పాపం అని కూడా అనిపించలేదు వీళ్ళకి రాసే వార్తల్లో. వాళ్ళకి హైగ్రీవా అనే వ్యక్తితో నేను ఫోన్లో మాట్లాడలేదు, హైగ్రీవా వ్యక్తిని చూడలేదు, అతనితో నేను ఇక్కడే కూడా ఏం సంబంధాలు లేవు. కానీ అతను నా మీద కేసు పెడితే ఇక్కడ రిజిస్టర్ చేసి నా మీద ఎఫ్ఐఆర్ పెట్టి, అతను కేసు పెట్టడం, కేసు విచారణ చేయకుండా నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా చాలా దారుణమైన పరిస్థితి. దాని మీద కోర్టులో పోరాటం చేస్తా ఉన్నాం. దాని మీద హైకోర్టుకి వెళ్ళాం, సుప్రీంకోర్టు కూడా వెళ్ళాం. కేవలం కక్షతో అతను చేసిన పని తప్ప ఏమీ కాదనే ఉద్దేశం రేపు భవిష్యత్తులో కోర్టు తేల్చబోతుంది. నా మీద ఆ రోజు కూడా ఎవరో ఎస్పీ లేనిపోయిన ఆరోపణలు చేస్తే ఆ రోజు ఇలా వార్తలు రాస్తే నేను అన్నా, ఏంటి వెళ్ళిపోతానని కాదు, రాజకీయాల్లో ఉంటే ఇక్కడ వ్యాపారం చేయకూడదు, వ్యాపారం చేస్తే రాజకీయాల్లో ఉండకూడదు, రెండు ఒక చోట చేయకూడదు. కాబట్టి నేను ఇక్కడ రాజకీయాల్లో ఉంటాను కానీ వ్యాపారం ఇక్కడ చేయను అని చెప్పడం జరిగింది. హైదరాబాద్లో వ్యాపారం చేస్తాను, ఆల్రెడీ హైదరాబాద్లోనే వ్యాపారం చేయటానికి ఇంకా మరి ఇక్కడ ఎవరు చేయనిచ్చేలా లేరు మమ్మల్ని ఇంకా దారుణంగా చేసిన తప్పుకి, చెయ్యని తప్పుకి, చెయ్యబోయే తప్పు కూడా మా మీద కారణాలు చెప్పేసి మా మీద ఆడు